సువార్త ఒక మర్మమే. పాత నిబంధన అంతటిలో ఈ మర్మము బయలుపరచబడలేదు గాని ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ సువార్త మర్మము పూర్తిగా బయలుపరచబడింది, వెల్లడి అయింది. లోక పాపాలన్నిటి కోసమై క్రీస్తు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, మూడో రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడని ఇప్పుడు మనకు తెలుసు. ఇదే సువార్తను పౌలు నమ్మకంగా ప్రకటించాడు. నేను రాయబారిని, సంకెళ్లలో ఉన్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆధ్యాత్మిక యుద్ధమును గురించి పౌలు ఇంతకు ముందే వివరంగా ఎన్నో సంగతులు రాశాడు. ఈ ఉత్తరం రాస్తూ ఉండగానే అపవాది పౌలును ఎదుర్కొన్నాడు, ముట్టడించాడు. పౌలు యుద్ధరంగంలో ఉండి ఈ ఉత్తరం రాయడం గొప్ప విశేషం. పౌలు యేసుక్రీస్తు చేత పంపబడిన రాయబారి. నేను మాట్లాడేటప్పుడు నాకు ధైర్యము, వాక్శక్తి అవసరం. అందుకోసం మీరంతా ప్రార్థన చెయ్యండి అని అడుగుతున్నాడు. ప్రియ శ్రోతలు, సువార్తను ఈ రోజున మనం ప్రకటించాలంటే మనకు ధైర్యం కావాలి, వాక్శక్తి కావాలి, మన కోసం ప్రార్థించేవారు ఉండాలి. మనం లోకంతో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడకూడదు. యుద్ధరంగంలో మంచి సైనికులమై పోరాడాలి, జయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి.